ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు తినొచ్చా తినకూడదా, ఒకవేళ తీసుకోవడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటివి అనేసి. సో ఈరోజు మన జనరల్గా ఇవి నార్మల్ స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు జనరల్గా రెగ్యులర్గా తీసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మోస్ట్ థింగ్ ఏంటంటే దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మొలకలు నథింగ్ బట్ కొంచెం పల్సెస్ కాబట్టి హై ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ ఏంటంటే మనం కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ కొంచెం ఎక్కువ ఇంకా కొంచెం వెయిట్ అంటే ఒబేస్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి కానివ్వండి. సో ఇది కొంచెం ప్రోటీన్ మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే స్ప్రౌట్ ఏదైతే కొంచెం అది మనకు పైన ఉన్న లేయర్తో పాటు ఉంటుంది కాబట్టి ఇట్స్ కంటెంట్ సమ్ హై ఫైబర్. సో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇది కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ బెల్లీ ఫ్యాట్ అవి కూడా కొంచెం రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనం కొంచెం ఫ్యాటీ ఫుడ్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే ఈ పల్స్ అన్నిటిలో కూడా ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ న్యూట్రియన్స్ ఉంటాయి. ఎయిదర్ సమ్ మెగ్నీషియం అయి ఉండేవండి, జింక్ అయి ఉండి దెర్ ఆర్ సో మెనీ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి ఈ మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా ఏంటంటే లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే ఇవన్నీ కూడా సమ్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, మనకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే కొంచెం లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కొంచెం హై ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎయిదర్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏంటంటే స్ప్రౌట్స్ అనేది రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలామందికి ఈ పచ్చిగానే స్ప్రౌట్స్ తినడం వల్ల ఏంటంటే చాలామందికి ఇండైజెషన్ అవుతుంది, అంటే అరగదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది పచ్చిగానే తినకుండా స్ప్రౌట్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం బాయిల్ చేసుకోవచ్చు. బాయిల్ చేసుకొని అది మీరు నార్మల్గా తీసుకోవచ్చు. బాయిల్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం డైజెషన్ ఈజీ అవుతుంది. సో అలా తీసుకోవచ్చు. అదర్వైజ్ ఏంటంటే దాన్నే కొంచెం లైట్గా సీజనింగ్ చేయొచ్చు. లైక్ ఇంకొంచెం మనకు ఆలివ్ ఆయిల్ అలాంటివి తీసుకొని సీజనింగ్ చేసుకొని తీసుకోవడం వల్ల ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో అదేంటంటే ఇలా సలాడ్ మీరు చేసుకున్నారంటే ఐదర్ ఇన్ ఫార్మస్ మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు కొంచెం మీల్ రీప్లేస్మెంట్లో అవుతుంది కాబట్టి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు గుడ్ ప్రోటీన్ కూడా మీకు మీట్ అవుతుంది. సో ఇలా మీరు రెగ్యులర్గా స్ప్రౌట్స్ మీ డే టు డేలో ఇంక్లూడ్ చేసుకున్నారంటే సమ్ గుడ్ ప్రోటీన్ మీట్ అవడం వల్ల చెప్పాను కదా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. సో బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కొంచెం రెడ్యూస్ అవుతుంది. సో ఇలా మీరు రెగ్యులర్గా మీరు యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా కొంచెం రెడ్యూస్ అవుతుంది.